దేశంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నల్గొండ లోక్సభ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బీజేపీలోకి తన రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ క్యాడర్ తనను అర్థం చేసుకుని సహకరిస్తారని అన్నారు. ఆశావాహులు ఎంతమంది ఉన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీలో పనిచేయడం బీజేపీలో ఉంటుందని చెప్పారు. నల్గొండలో బీజేపీ జెండా ఎగురవేస్తామంటున్న శానంపూడి సైదిరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు ఇటు షెడ్యూల్ కూడా వెలువడిన నేపథ్యంలో మొత్తం కూడా ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఇటు ఒక పొలిటికల్ హడావిడి అయితే ప్రారంభమైంది. ఇప్పటికి ఇటు నల్గొండ పార్లమెంటుకి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా అభ్యర్థులు ప్రకటించి వాళ్ళందరూ కూడా ఇటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ముఖ్య సమావేశాలు నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు ప్రధానంగా బీజేపీ నుంచి ఇటు ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మనతో ఇటు శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఎన్నికల్లో ఏ అంశాలు శానంపూడి సైదిరెడ్డికి ప్రచారాస్త్రాలుగా ఉండబోతున్నాయి? అదేవిధంగా మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఇటు బీజేపీ నేతలు కావచ్చు, అదేవిధంగా మీ పాత క్యాడర్ కావచ్చు, ఎలా సహకారం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యాండిడేచర్ నల్గొండ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించిన మా అధ్యక్షులు నడ్డా గారికి మరియు లక్ష్మణ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, మా నల్గొండ జిల్లా అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. అయితే బీజేపీ అనే పార్టీ నేను చూసిన ఈ వారం రోజుల్లో ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఏ అభ్యర్థి అయినా వాళ్ళ అభ్యర్థి కంటే పార్టీ ఈడు ఎంతసేపటికి మనకంటే కూడా పార్టీ ముఖ్యమని పనిచేసే నాయకత్వం ఈడు ఉంది. దీన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఎట్లా దూరంగా ఉన్నా ఎప్పుడో వచ్చింటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తూ ఉంది. దాంతోపాటు మా దగ్గర కూడా, ఎందుకంటే హుజూర్నగర్లో కూడా నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా గురించి తెలుసు, నేను ఎట్లా పనిచేస్తానో తెలుసు. 100కి 100% నా వాళ్ళందరూ నా పక్కన నిలబడి పనిచేస్తారు. దాంతోపాటు బీజేపీ క్యాడర్ చాలా గొప్పగా ఓన్ చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా నాకు సైదిరెడ్డికి ఎందుకు ఓటేయాలి, ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు మోడీ గారి ప్రభంజనం ఎక్కడికి పోయింది. ఎందుకంటే మోడీ గారు చేసిన పనులు మోడీ 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 అని తప్ప వేరే నామం లేకుండా అయిపోయింది ఈ దేశం మొత్తం. మోడీ గారిది చరిష్మాతోటి 100కి 100% గెలవబోతా ఉన్నాం. అదొకటే కాదు, ఈరోజు నేను ఏదైతే ఎమ్మెల్యే గుండా చేసిన పనులు ఉన్నాయో అవి కూడా ఒక ఉదాహరణగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం 7 కాన్స్టిట్యున్సీలో మాది ఒక కాన్స్టిట్యున్సీ. అందరికీ మాట్లాడుతూ ఉంటారు, సైదిరెడ్డి ఎట్లున్నాడు, ఏం చేసిండు, ఏమైనా చేస్తాడా, పని చేయలేస్తాడా అనేది ఒకరికొకరికి అర్థమైపోతూ ఉంటుంది. అంతేగాని నేను ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండో, లేకపోతే మా నాన్నలు మా తాతలు రాజకీయాలుండో, మా అన్న బదులు నేను రావటమో వచ్చినోని కాదు. స్వశక్తితోటి వచ్చి మీలాగనే మారుమూల పల్లె నుంచి వచ్చినోడిని అందరినీ ఓన్ చేసుకునేటోడిని ఈజీగా. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ కూడా అస్త్రాలు. దాంతోపాటు నేను యువత కోసం రాజకీయాల్లోకి వచ్చినోడిని, మహిళా ఎంపవర్మెంట్ కోసం రాజకీయాల్లోకి వచ్చినోడిని. ఇదే పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి దీంట్లో ఇవన్నీ కూడా చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నో వందల ప్రోగ్రామ్స్ మొన్నటిదాకా మనకు తెలిసేవి కావు. కానీ ఈరోజు బీజేపీలో ఒక్కొక్కటి ప్రోగ్రాం తీసుకుంటే దాదాపు 400 ప్రోగ్రామ్స్ ఈరోజు ఇండ్ల దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి, ఎన్ని రకాల మన యూరియా దగ్గర నుంచి ఎన్ని రకాల సబ్సిడీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఎన్ని లక్షల కోట్లు ఈరోజు 9 ఏళ్లలో ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇవన్నీ కూడా జనాల దగ్గర తీసుకుపోతా ఉన్నాం. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి రేపు కమలం గుర్తు మీద ఓటేస్తే ఏం జరుగుతుంది ఈ దేశంలో. ఎందుకంటే మనం ఇంతకుముందు న్యూస్ పేపర్ మొదలు పెడితే స్కాములే చూసేది. న్యూస్ పేపర్ మొదలు పెడితే ఈడ రకరకాల హిందూ ముస్లిం గొడవలు, రకరకాల గొడవలు చూసేది. కానీ ఈ 9 ఏళ్లలో దేశం మొత్తం ప్రశాంతంగా అయిపోయింది, ప్రపంచానికి ఒక మార్గదర్శకం అయిపోయింది. దాంతోపాటు అభివృద్ధి చూసి రోజు ఎంత కరోనాలో ఉన్నా ఈరోజు ప్రపంచం మొత్తం ఇన్ఫ్లేషన్లో ఉన్న భారతదేశానికి ఆ ఇన్ఫ్లేషన్ అనేది లేకుండా ఈరోజు 7% తోటి గ్రోత్ తోటి ఈరోజు మంచి గ్రోత్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఈరోజు దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బీజేపీని ఆలోచించే స్థాయికి మోడీ గారు తీసుకొని వచ్చిండ్రు. ఖచ్చితంగా రేపు వీటన్నిటిని ప్రజల మధ్యకి తీసుకుపోతాం, యువతని సంఘటితం చేస్తాం, మహిళల దగ్గరికి పోతాం. అన్నీ ఎందుకు బీజేపీకి ఓటేయాలని ఇంకా టైం కూడా ఉంది మాకు మంచిగా. ప్రతి గడపకి తిరుగుతాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి గల్లీ తిరుగుతాం. 100కి 100% రేపు నల్గొండలో కాషాయ జెండా ఎగరబోతాం. నల్గొండ జిల్లాకి సంబంధించి కొంతమంది సీనియర్ నేతలు కూడా నల్గొండ పార్లమెంట్ సీటు కోసం ఆశించారు. ఇటువంటి వాళ్ళందరూ కొంత అసంతృప్తిగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ప్రచారం. వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళతో సమన్వయం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఎవరికైనా పోటీ చేయాలని ఉంటుంది. దాంట్లో మరి ఈరోజు మోడీ గారిని చూసినాక మేమందరం మోడీ గారి దాంట్లో
పోటీ చేస్తే మంచిదనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నేను కూడా వాళ్ళు పేపర్లో వీళ్ళు వాట్సాప్లో చెప్పిండ్రు ఏదో అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తారు వీళ్ళు వ్యతిరేకిస్తారు అని. కానీ వీడికి వచ్చినాక వాళ్ళు మొన్ననే కోర్ కమిటీ మీటింగ్ అయింది. దాంట్లో అందరూ ఆశించిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వచ్చి మనస్ఫూర్తిగా మంచిగా మమ్మల్ని కలుపుకొని నన్ను అందరికీ పరిచయం చేసి ఈరోజు మంచి వాతావరణం నెలకొల్పిండ్రు. అందరితో కూడా కలుస్తాం. అందరితోటి ఈరోజు దాంతోపాటు ఈ ఏ రకంగా ప్రచారం చేయాలనే దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అందరినీ కలుపుకొని అన్ని వీటిలలో చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మాకు అదృష్టం మంచి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వర్షిత్ రెడ్డి అయితేంది, భాగ్యారెడ్డి అయితేంది, మంచి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మంచిగా కలుపుకొని పోయేటట్టు 7 కాన్స్టిట్యున్సీలో మంచి బలం ఉన్న నాయకులు ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొత్తోళ్ళు కూడా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీని బలోపేతం చేస్తాం. బీజేపీ గెలవబోతా ఉంది. రేపు ఖచ్చితంగా 400 సీట్ల టార్గెట్లో మేము ఉండబోతా ఉన్నాం. సో శాసనసభ ఎన్నికల్లో చూస్తే ఏదైతే నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా బీజేపీకి డిపాజిట్ రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నల్గొండ పార్లమెంట్ ఎన్నిక అంటే శాసనసభ ఎన్నికల్లో లేని పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? మనం కొత్తగా ఆలోచించేది ఏమీ లేదు. పోయినసారి చూసినాం మనం 7కి 6 బీఆర్ఎస్ ఉంది, 1 కాంగ్రెస్ ఉంది. అయినా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచింది. ఈరోజు దేశం కోసం వేసే ఓటు ఇది. దేశం అంటే ఈరోజు మోడీ గారిని చూసి వేసే ఓటు. దాంట్లో మిగతా పార్టీలన్నీ కొట్టకపోతాయి, అన్ని రకాలు కొట్టకపోతాయి. రేపు ఖచ్చితంగా ఇక్కడ మనం గెలవబోతా ఉన్నాం. సో ఇది మొత్తానికి మాత్రం నల్గొండ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అంటున్నారు. ఏదైతే శాసనసభ ఎన్నికల్లో కేవలం ఇక్కడ రాష్ట్రాల మధ్య ఉంటుంది, కానీ ఇది దేశం కోసం జరిగే ఓటు కాబట్టి యువత అదేవిధంగా ప్రజలందరూ కూడా మోడీ గారిని చూసి ఓటు వేస్తారని చెప్పి అయితే ఆయన చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.